హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ నేవీ నుండి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇండియన్ నేవీకి సంబంధించిన ఇక్కడైతే మెడికల్ అసిస్టెంట్ సంబంధించిన 02/2024 బ్యాచ్ నవంబర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడైతే ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనం పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంపల్సరీ అయితే 50% మార్కులు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇక్కడ బయాలజీ అనేది పీసీబీ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1 నవంబర్ 3 నుండి 30 ఏప్రిల్ 2007 మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు శాలరీ ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడైతే వచ్చేసి మనకు ఏ విధంగా అప్లై చేయాలో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 7th సెప్టెంబర్ నుండి 17 సెప్టెంబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత దీనికి ప్రాసెస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ పైన రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ రిజిస్టర్ విత్ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే మీరు దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అనేది క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్యాచ్ అనేది మీ యొక్క డిజిలాకర్తో మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆధార్ కార్డు డిజిలాకర్ ఇక్కడ అటాచ్ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ వితౌట్ ఆధార్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ నుండి అయితే ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ స్కూల్ ఐడి, గౌట్ ఐడి సంబంధించిన అనేది ఇక్కడ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, స్కూల్ ఐడి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన ఇక్కడైతే ఫోటో ఐడి నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసి అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత రిజిస్టర్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి. ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్త ఎంటర్ చేసండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. మదర్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్, తర్వాత ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి అనమాట జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ మీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డొమిసైల్, సో మీ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసింది అనమాట. సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసండి. తర్వాత జెండర్ మేల్ ఆఫ్ ఫిమేల్ అయితే దీంట్లో ఇచ్చేసండి. మ్యారిటల్ వచ్చేసి సింగిల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో అండ్ మన యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో సేమ్ యాస్టిస్గా ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఒకవేళ ఆధార్ కార్డులో అండ్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడ నో అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్, బాడీ మీ యొక్క పుట్టుమచ్చలు ఉంటాయి కదా, సో అదైతే ఇచ్చేసండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అనేది ఇచ్చేసండి. మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్, సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత మీకు పాన్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, లేదా నో అయితే చేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ఓటర్ ఐడి, సో మీకు ఓటర్ ఐడి ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీకు పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క రేషన్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడైతే. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగానే చూసుకోండి, ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు నేనైతే 12th సైన్స్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో దానికి సంబంధించిన ఇక్కడ అడిషనల్ హైయెస్ట్ స్ట్రీమ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మనం వాళ్ళు పీసీబీ అన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నారు, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో ఆల్రెడీ అయితే మనకు మెన్షన్ అయితే చేశారన్నమాట. సో ఇక్కడైతే మనకు కంపల్సరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక 10+2 ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పీసీబీ అనేది 50% మార్క్స్ కంపల్సరీ అయితే మనం ఉండాలి. కాబట్టి నేనైతే ఇక్కడ హైయెస్ట్ స్ట్రీమ్ అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇదైతే మనం కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత అడిషనల్ ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోండి, లేకపోతే దాన్ని అయితే బ్లాంక్గానే వదిలేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు క్యాపిటల్ లెటర్లో ఒక ఆల్ఫాబెట్ అనేది ఉండాలి. తర్వాత నెంబర్ కానీ, తర్వాత స్పెషల్ కరెక్ట్ హ్యాష్ ట్యాగ్ కానీ ఎర్దడ్ కానీ ఇచ్చేసిండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసిండి. తర్వాత రీఎంటర్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసిండి. తర్వాత ఈమెయిల్ ఐడి రీఎంటర్, ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి రీఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ అగ్రి అయితే చేసేయండి. అగ్రి చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. సో వెరిఫికేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్లి వెరిఫై అయితే చేసుకోవాలి. లేకపోతే మీకు 24 గంటల తర్వాత అది ఆటోమేటిక్‌గా డిలీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ వెరిఫికేషన్ చేసుకోకపోతే. ఆ తర్వాత మీకు మీ యొక్క స్పామ్ ఫోల్డర్ లేదా మెయిల్ బాక్స్‌లో అయితే చెక్ చేయండి. అక్కడైతే ఉంటుంది. సో మీరు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు మొబైల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మన యొక్క మొబైల్ నంబర్‌కి అనేది ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు లాగిన్ పేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ స్టేట్ పైన అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క స్టేట్ తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా. సో ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే లాగిన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడైతే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్‌లో ఇంటర్మీడియేట్ అయితే ఇక్కడైతే 12th సైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ దానికి సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే కంపల్సరీ అయితే చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇచ్చారన్నమాట 1 ఎంబీలో. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియేట్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి. సో ఇక్కడ మీకు పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ మార్క్స్‌లో ఉంటే మార్క్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు సీజీపీఏ ఉంటే ఇక్కడ సీజీపీఏ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ 12th డాక్యుమెంట్ ఆఫ్ కన్వర్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనం 1 ఎంబీలో అయితే అలౌడ్ అయితే చేయాలి. సో ఇదైతే ఏంటంటే మనం ఇక్కడ మనకు సీజీపీఏ నుండి పీడీఎఫ్ మన యొక్క పర్సెంటేజ్ అనేది ఇక్కడ కన్వర్ట్ అయితే చేయాలి. ఒకవేళ మీ యొక్క మార్క్స్ మెమోలో ఇక్కడ సీజీపీఏలో మార్క్స్ అనేది ఉంటే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ సీజీపీఏ లేకపోతే మీరు గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి సీజీపీఏ టు పర్సెంటేజ్ అనేది ఇక్కడ అక్కడ క్యాలిక్యులేట్ చేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఈ విధంగా అయితే సీజీపీఏ టు పర్సెంటేజ్ ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ 10.0 గ్రేడింగ్ ఇక్కడ స్కేల్ ఉన్నాయి కదా. ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇక్కడ 10/, ఉన్నాయి కదా. సో ఇక్కడ 9 ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సపోజ్ మీకైతే చూపెడతాను ఇక్కడైతే. సో ఇక్కడ 9 ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా పర్సెంటేజ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఒకవేళ మీకు సీజీపీ అనేది మీ యొక్క మార్క్స్ మెమోలో లేకపోతే ఒకవేళ మార్క్స్ మెమోలో సీజీపీ అది మార్క్స్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో వాళ్ళు ఇక్కడైతే అన్నారన్నమాట కన్వర్ట్ టు సీజీపీ టు మార్క్స్ అండ్ దెన్ ఎదర్. సో ఇక్కడ ఇన్ ద ఈవెంట్ యువర్ యూనివర్సిటీ బోర్డ్ యాజ్ నాట్ ఇక్కడ ఫార్ములేట్ ఎనీ ఫార్ములా ద క్యాండిడేట్ కెన్ మల్టిప్లై సీజీపీఏ బై 10 టు కన్వర్ట్ టు ఇక్కడ పర్సెంటేజ్. సో మీ యొక్క 10 నుండి మీరు కన్వర్ట్ అయితే సీజీపీ అనేది చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు గూగుల్‌లో పోయి సీజీపీ టు కన్వర్ట్ మీద క్లిక్ చేసేస్తే మీరు అక్కడ నుండి మీకు సీజీపీ ఎంత వచ్చినాయో దాన్ని చూసుకొని మీరు బేసిక్‌గా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే అప్లోడ్ సర్టిఫికేట్ బై యూనివర్సిటీ, కాలేజ్ బోర్డ్, స్కూల్స్ ఇక్కడ స్టార్టింగ్ నో ఇక్కడ ఫార్ములా లేకపోతే మీకు మీ యొక్క కాలేజ్ స్కూల్‌లో పోయి మీరు అక్కడ నుండి అయితే మీ యొక్క ఫార్ములా సంబంధించినది లెటర్ రాసుకొని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మ్యాండేటరీ అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారన్నమాట. సో కంపల్సరీ అయితే మనకు సీజీపీఏ సంబంధించిన మార్క్స్ అనేది మనకు మార్క్స్ మెమో అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ సబ్జెక్ట్ వైస్ అయితే ఇచ్చాలి. సో మీకు ఇంగ్లీష్‌లో టోటల్ మార్క్స్ ఎంత వచ్చినాయో అన్ని ఇచ్చేసేయండి. తర్వాత టాప్ 10 మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ విధంగా హిందీలో ఎంత ఎంత మార్క్స్ వచ్చినాయో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత టాప్ 10 మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్‌లో ఈ విధంగా అయితే ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు టోటల్‌గా అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు సంబంధించిన తెలుగు గాని, హిందీ గాని ఏదైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఇంటర్మీడియేట్ సంబంధించిన మార్క్స్ నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఏ స్టేట్ నుండి అయితే కండక్ట్ చేశారో ఆ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే జాగ్రత్త ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ బోర్డ్ అనేది సో మీ యొక్క స్టేట్ సంబంధించిన బోర్డ్ అనేది దీంట్లో అయితే సీబీఎస్ఈ అనేది స్టేట్ అది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th క్వాలిఫికేషన్. సో మార్క్స్ ఉంటే మార్క్స్, జీపీ ఉంటే జీపీ సేమ్ యాజ్ టీజ్‌గా అయితే ఇచ్చేసేయండి. సో మీకు వచ్చేసి టోటల్ మార్క్స్ ఎంత వచ్చినాయో మీకు మీ యొక్క 10థ్‌లో అదే విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత అప్ 10 మార్క్స్ అనేది ఇక్కడ జాగ్రత్త అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆటోమేటిక్ అనేది మనకు పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మీ యొక్క 10th మార్క్స్ షీట్ సంబంధించిన మార్క్స్ షీట్ ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు 10th ఏ స్టేట్ అయితే కండక్ట్ చేసిందో ఆ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన బోర్డ్ అనేది ఇక్కడ స్టేట్ బోర్డా, సిబిఎస్ఈ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క 10th మార్క్స్ షీట్ మెమో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత పాసింగ్ సర్టిఫికేట్ సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడైతే పాసింగ్ లేదా మీ యొక్క మార్క్స్ షీట్ అనేది దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. మన యొక్క అడ్రస్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి
ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఇంటి నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో, తర్వాత అడ్రస్ లైన్ 2 అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో, మీ యొక్క ఊరి పేరు అనేది మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. డొమిసిలైన్ స్టేట్ వచ్చేసి. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్. సో, నియరెస్ట్ మీకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది మెన్షన్ అయితే చేసేయండి అన్నమాట. సో, మీకు దగ్గరున్నది పోలీస్ స్టేషన్ ఊరి పేరు అయితే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు కరెస్పాండెన్స్ మరియు మీకు పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడైతే ఈ సేమ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అనేది మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ కరెస్పాండెన్స్ వేరే అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్. సో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. కంపల్సరీ అయితే ఇక్కడైతే జేపీజీ ఫార్మాట్‌లో 100 కేబీస్‌లో అయితే ఉండాలన్నమాట. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడైతే 100 కేబీస్‌లో అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేట్స్ రెసిడెన్షియల్ ప్రూఫ్ డొమిసిలిన్. సో, మీకు సంబంధించిన మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క స్టేట్‌కి సంబంధించిన డొమిసిలిన్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, దాన్ని నెగటివిటీ డొమిసిలిన్ అంటారనమాట. సో, అదైతే ఇక్కడైతే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేయాలి. సో, ఇక్కడ అప్‌లోడ్ చేయాలి 1 ఎంబీలో. సో, ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసేయండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ ఆపర్చునిటీ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఫార్మ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉన్నాయి కదా! సో, ఇక్కడైతే మెడికల్ అసిస్టెంట్. సో, ఇక్కడైతే మనకు అప్లై నౌ దగ్గర రైట్ మార్క్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇన్‌స్ట్రక్షన్ అయితే వస్తాయన్నమాట. సో, దీంట్లో అయితే ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. సో, ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనాలిటీ ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి కేర్‌ఫుల్‌గా. ఇంకోసారి అయితే వాళ్ళు ఛాన్స్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ. సో, మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రిఫరెన్స్ అనేది ఎస్ఎంఎస్ అనేది మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి అన్నమాట. తర్వాత మీరు పాన్ కార్డ్ ఇక్కడ ఓటర్ ఐడీ ఏదైనా ఉంటే ఇక్కడ సంబంధించిన అనేది దీంట్లో నెంబర్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ రేషన్ కార్డ్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో, మనకు ఎంట్రీ నేమ్ తర్వాత ఇక్కడ ఎంట్రీ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే వస్తుందన్నమాట. సో, ఇక్కడైతే మనం చెక్ బాక్స్‌లో రైట్ మార్క్ అనేది ఇచ్చాలి. సో, మీకు సంబంధించిన ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి దీంట్లో. సో, ఈ విధంగా అయితే మీరు ఏ అయితే యాడ్ అయితే చేశారో ఆ యొక్క సబ్జెక్ట్స్ అనేది ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. ఈ విధంగా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ప్రతిదీ అనేది ఇక్కడైతే మనకు చూపెడుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా పర్సెంటేజ్ అనేది చూపెడుతుంది. తర్వాత 10థ్ సంబంధించినది ఇక్కడ పర్సెంటేజ్ అనేది చూపెడుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఆ తర్వాత మిలిటరీ రికార్డ్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ మీరు ఆర్మ్డ్ ఫోర్స్ నుండి డిశ్చార్జ్ అయితే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతారు. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఆర్మ్డ్ ఫోర్స్‌లో మీరు ఇన్వాల్వ్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత నేషనల్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎన్‌సీసీ సంబంధించిన ఇక్కడ ఆర్మీ, నేవీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ టైప్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు మిలిటరీ రికార్డ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడ మీరు జాగ్రత్త అనేది మనకు సర్వర్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగానే టైప్ అనేది చేసేయండి. తర్వాత మిస్‌లీనియస్. సో, ఇక్కడ డిడ్ యూ కమ్ టు అబౌట్ ఎంట్రీ. సో, మీ యొక్క ఇదైతే నోటిఫికేషన్. సో, మీరు దేని ద్వారా అయితే తెలుసుకున్నారో న్యూస్ పేపర్స్ ఇక్కడ తర్వాత మీ ఫేస్‌బుక్కా ఇక్కడ రైల్వే వెబ్‌సైట్సా అనేది దేని ద్వారా అయితే ఇక్కడ మీరు తెలుసుకున్నారో దానికి సంబంధించినది ఇక్కడైతే ఇచ్చేసేయండన్నమాట. ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధించినది మోటివేటెడ్ అప్లై ఫర్ నేవీ. సో, ఇక్కడైతే మీరు మోటివేటెడ్ సంబంధించిన సెల్ఫ్ పేరెంట్స్, టీచర్సా, ఫ్రెండ్సా ఎవరి ద్వారా అయితే మీరు మోటివేట్ అయినారో సో, దానికి సంబంధించిన ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత డూ యూ నౌ స్విమ్మింగ్. సో, మీకు స్విమ్మింగ్ వచ్చా అంటున్నారు. యెస్ ఇక్కడ వస్తే యెస్ చేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు మిలినియర్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అనేది మనం అప్‌లోడ్ చేసినది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే వ్యూ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసేసి మీరు మీ యొక్క జాగ్రత్త అనేది ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే. సో, మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు డాక్యుమెంట్స్ అనేది సేవ్ అనేది అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇండికేట్ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు ప్రిఫరెన్స్ అనేది మనకు ఒకటే ఉంటది కాబట్టి ఇక్కడైతే మనకు ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ
ప్రిఫరెన్స్ అనేది మనకు సేవ్ అనేది అయిపోతుంది. సో, స్టెప్ బై స్టెప్ అనేది మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ మిలిటరీ రికార్డ్స్ అనేది ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేది మనకు ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో, మీరు అన్నీ ఒకటికి స్టెప్ బై స్టెప్ అనేది జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే ఇక్కడ ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అప్లికేషన్? యూ కెనాట్ ఎడిట్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిట్. సో, మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరని అంటున్నారు. సో, మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. సో, ఇక్కడ యెస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. సో, ఎవరికీ ఎటువంటి ఫీజ్ అనేది లేదు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ గాని, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు గాని ఎవరైనా ఇక్కడ ఫీజ్ అనేది లేదు. సో, అందరూ ఫ్రీగానే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. యువర్ అప్లికేషన్ నంబర్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడైతే మనం సంబంధించిన అనేది మన యొక్క ట్రాక్ స్టేటస్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడీకి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో, అండ్ మనం ఇక్కడ నుండి అయితే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే సంబంధించిన మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, ఇక్కడ వచ్చేసి మనకు నోటిఫికేషన్‌లు వాళ్ళు పూర్తిగా అయితే ఇచ్చాడు. మనకు మెడికల్ అసిస్టెంట్‌కి సంబంధించింది నోటిఫికేషన్ అనేది. సో, ఇక్కడ జాగ్రత్త చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.